ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం డ్రై డే కార్యక్రమంతో పాటు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చివరి రోజు ఉండటంతో ఆత్మకూరు మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటించి డ్రై డే కార్యక్రమంతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ట్రీ పార్క్ ను చూసి అభినందించిన జిల్లా కలెక్టర్. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరులో పర్యటించిన కలెక్టర్ ఇరిగేషన్ శాఖకు చెందిన 4.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ట్రీ పార్క్ ను సందర్శించారు. పార్కులో నడక వ్యాయామం చేసుకునేందుకు దారితో పాటు పార్కులో దాదాపు 20,000 మొక్కలు నాటినట్లు మున్సిపల్ కమిషనర్ వివరించారు. పార్కు మొత్తం కలియతిరిగిన కలెక్టర్ మున్సిపల్ కమిటీని అభినందించారు. ఆత్మకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్. ఆత్మకూరు సిహెచ్సి సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, మున్సిపల్ చైర్మన్ గాయత్రి, వైస్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, ఆశా వర్కర్లు పలువురు పాల్గొన్నారు. ఎంత ఉంటుంది జనాభా? మీరు ఇప్పుడే చిన్న చిన్న ప్లాన్ చేస్తారు కానీ ఇప్పుడు ప్లాంటేషన్ చేసి మీరు మెయింటైన్ చేయాలంటే మీకు కొద్దిగా చిల్డ్రన్స్ అవి ఎక్విప్మెంట్స్ పెట్టాలి సార్. ఓపెన్ జిమ్ కూడా ఒకటి పెడితే చాలా మంది అయితే ఇంకా మాకు మున్సిపాలిటీ మధ్య రాలేదు సార్, వాళ్ళు ఇవ్వలేదు సార్. ఎక్కువ వాటర్ కొత్త సిటీ సార్. ఒకటో వాడు మన ముందరకు సార్ మనం ప్రోగ్రామ్ పెట్టి ఇది ఫైర్ సెక్షన్ తర్వాత ఎంఆర్ఓ తర్వాత ఈ మండలం ఆత్మకూరు మండలం ఏ మండలంలో సార్ ఎప్పుడు వస్తుందండి వీక్లీ? మధ్యాహ్నం 1:30-2 గంటల మధ్యలో స్టార్ట్ చేసుకోవాలి.
యువర్ సర్వీనా ఇది? యువర్ సర్వీనా ఫ్రైడే సర్వీనా? ఇది సిల్వర్ ఫ్రైడే ఇది చూపిస్తుంది లార్వా ఇట్లా పురుగులు వస్తుంది దీని నుంచి గుడ్లు పెడతాయి మనం మంచిగా ఉంటాయి. సరే ఇది ఈరోజు ఒకసారి పారబోసుకోవాలి. దాంట్లో గుడ్లు ఉంటాయి. గుడ్లు అంటే తోక పురుగులు వచ్చి గుడ్లు పెట్టాం. మనం మంచిగానే ఉంటాయి అనుకుంటాం అంటుకునేటప్పుడు ఇంట్లో వాడుకునేటప్పుడు, కానీ లోపల ఉండే మనకు తెలియదు కదా, చూసుకోవాలి. పారబోసుకోవాలి వద్దు ఎప్పటికెప్పుడు పట్టుకోవాలి. ఎట్లా మనకు వస్తూనే ఉంటాయి, డైలీ వస్తున్నాయి కదా పట్టుకొని. ఇప్పుడు నేను ఆడ తులసి చెట్టు కింద ఉండిండే కదా టబ్బుల నీళ్లు, టైర్లు ఉండకూడదు, చిన్నవి మూతలు కూడా వదిలేయి, బాటిల్ అది ఆ బాటిల్లో పురుగులు వచ్చి ఆగుతాయి. వర్షం వచ్చినా కూడా వదిలేయి, అవి తీసేసి చెత్తబుట్టలేదు. ఎట్లా మనకు చెత్తబండి వస్తుంది, చెత్తబండి అట్లనే నిల్వ ఉంచకుండా దాంట్లో టైఫాయిడ్ జ్వరాలు వస్తాయని చెప్పి అట్లా పెట్టున్నా కానీ మిల్ల పైన కూడా వెళ్ళి చూస్తున్నారా? కాకపోతే ఆ తొట్లు ఉన్నాయి కదా సమయంగా అంటే నీళ్ళు వచ్చి ఇలా మీ పోషక అంటే 6 months తర్వాత ఫస్ట్ వెంటనే 12 వారాల్లోనే ఇవి ఎన్ని గుడ్లు చూస్తున్నారు? అన్ని చెక్ చేసింది సార్. అన్ని అంటే ఒక 2-3 ట్రైల్ చెక్ చేస్తుంది సార్ మొత్తం. చూస్తే బాగా లేకుండా రిటర్న్ చేస్తాం. మీరు నోట్బుక్ కూడా చూపించండి. కానీ కుండి తొట్టి పెట్టి దాంట్లో నీళ్ళు ఉంటే మళ్ళీ పాడవేలు చెట్టు వేసినట్టు ఒక కుండి సరే కుండీలో పెట్టినా మళ్ళీ పురుగులు వస్తాయి. ఏది సార్ హైదరాబాద్ శేఖరెడ్డి అని ఉంటారు సార్ వాళ్ళు. మనకి మళ్ళీ దోమలు మళ్ళీ బయట ఏమన్నా పెడుతున్నారా కుండల కింద? ఏం పెడతలేదు. నేను డిఆర్డీఓ అని చెప్పాను, వాళ్ళు ఏమో మళ్ళీ అడ్వైస్ చేయాలి. తర్వాత వాళ్ళ ప్రాపర్ ట్యాక్స్ కూడా మీరు రెండవది మీరు కొన్ని ఇది అడిగారు కదా.